మరి కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం వైసీపీ కార్పొరేటర్లు ఎస్వీయూ సెనెట్ హాల్కు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో 22 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ గురుమూర్తి హాల్కు వచ్చారు. మరి కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం వైసీపీ కార్పొరేటర్లు ఎస్వీయూ సెనెట్ హాల్కు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో 22 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ గురుమూర్తి హాల్కు వచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. ఎస్, పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం కౌంటింగ్ హాల్లో కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా హాజరయ్యారు. మొత్తం నిన్న 22 మంది ఉంటే ఈ రోజు కూడా అదే స్థాయిలో 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా హాజరయ్యారు. వారిలో 21 మంది వైఎస్ఆర్ కార్పొరేటర్లు కాగా ఒకరు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ కూడా హాజరయ్యారు. దీంతో ఆ సంఖ్య 22కు చేరింది. అయితే కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ఇంకా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కౌంటింగ్ హాల్ లోపల బయట కూడా ప్రస్తుతం ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. భారీ భద్రత అనేది నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా పెంచడం కూడా జరిగింది. చాలా మంది కార్పొరేటర్లు అందరూ కూడా కొద్దిమంది బయట వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇంకా రాలేదు. దాదాపు మరొక 40 నిమిషాలు మాత్రమే ఉంది. 40 నిమిషాలు కనుక రాలేదంటే మాత్రం నిన్నట్లాగే కోరం లేదనేటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఎన్నికలను వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 40 నిమిషాల్లో కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ప్రస్తుతం సెనెట్ హాల్లోకి హాజరయ్యారు. 21 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ ఎక్స్ అఫీషియో మెంబర్గా కూడా హాజరైనటువంటి